అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. మన ఎస్ఎస్ గార్డెనింగ్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి హార్వెస్ట్ అండి. మొదటగా ఏంటంటే మల్బరీస్ అయితే కోస్తున్నాను. పిల్లలు వచ్చారు కదా నాతో పాటు హార్వెస్ట్ చేయడానికి. ఇవి షార్ట్ మల్బరీస్ అండి. స్వీట్నెస్ చాలా ఉంటుంది అనమాట. అయితే ముందుగా ఇవేమి మనం కోసి చూపించలేం కాబట్టి పిల్లలకి కోసి ఇచ్చేస్తున్నాను. తింటానన్నారని. ఏంటంటమ్మా ఇదో అమ్మా, ఇంకా ఉన్నాయి ఆ లోపట. అక్కడ ఉందమ్మా, ఆ లోపటిగా అటుపక్క ఉన్నాడు అండి. అటు కోసుకొని తినండి. ఈరోజు మన వీడియోలోని ఫస్ట్ హార్వెస్ట్ వచ్చేసి నిమ్మకాయలండి. ఈ నిమ్మకాయ మొక్క మీద కూడా పాదులు అనేవి ఎక్కిపోయాయి అనమాట. ఇంకా అట్లా వదిలేసాను. ఇగోండి నిమ్మకాయలు అయితే చాలా పెద్ద పెద్దవే చాలా ఉన్నాయి. అగోండి పండిపోయి పడిపోతున్నాయండి. 2-3 కాయలు పడిపోయాయి అనమాట. మంచి స్మెల్. ఇలా చెట్టుకి ఇంతలా పండితే మంచి రసం దిగుతుందండి. అండ్ కాయలు కూడా చూడండి పెద్ద పెద్ద కాయలు అనమాట. ఇవన్నీ కోసేస్తాను ఇప్పుడు. ఇవ్వండి చక్కగా పరువుకు వచ్చిన కాయలన్నీ కోసుకుంటే బాగుంటాయి. 2 డేస్ అట్టే పెట్టి వదిలేస్తే నిమ్మకాయలన్నీ కూడా మనకు పండిపోతాయండి. ఇవ్వండి ఇంకా ఉన్నాయి, కోద్దాము. ఇంకా అటుపక్క కూడా ఉన్నాయి, అవి కూడా కోసేద్దాం రండి. సిరి ఆ కాయ తెంపి అందట్లే నాకు. జాగ్రత్త, ముళ్ళులు ఉంటాయమ్మా. లాగే పట్టుకొని. కొమ్మ కాదే, నిమ్మకాయ లాగు. బొట్లు వేసివి. ఇక్కడ మనకి కాకరకాయలు అయినాయండి. ఎక్కువ అయితే లేవు, కొన్ని ఉన్నాయి. ఇలా వెతుక్కుంటే మనకి కాకరకాయలు అయితే దొరుకుతున్నాయి. పట్టుకోమ్మా బుట్ట. 4 ఉన్నాయి అనుకున్నాను కానీ ఇంచుమించు ఎక్కువే ఉన్నాయి. ఇంకా అటుపక్క ఒకటి ఉంది. మా సిరికే పెద్ద పెద్ద కాయలు దొరికినాయి. ఇలా వెతకాలండి, వెతికితే కాయలు దొరుకుతాయి. కాయ సైజ్ తగ్గిపోయింది. ఇంకా చాలా కాయలు అయితే కోసాం కాకరకాయలు. స్టార్టింగ్లో అయితే పెద్ద పెద్ద సైజులో వచ్చినాయి. ఇప్పుడు సైజ్ తగ్గిందని చెప్పచ్చు. ఇంక ఇవి తీసేసి మిగతా పాదులు పెట్టుకోవాలి. ఇక్కడ కార్న్ ప్లాంట్స్ పెట్టాం కదా, కొన్ని పొత్తులు అయితే అయినాయి. ఎక్కువ పెస్ట్ అయితే పట్టేస్తుందండి. కాయలు వచ్చేసి మనకి ఇలా అయినాయి అనమాట. ఇవ్వండి ఇవి మొన్న పచ్చివే నేను తిన్నాను. పట్టుకోరా సిరి, ఎంత స్వీట్గా ఉన్నాయో. ఇదొక అయింది. బొట్లో పెట్టిమ్మా. ఇంకా మధ్య మధ్యలో కొన్ని అయినాయి, అవి కూడా తెంపేసుకుందాం. ఇవేంటో ఇట్లా ఓపెన్ అయిపోయి వచ్చినాయి, మరి ఏంటో తెలియదు. అంటే పాలినేషన్ సరిగా అవ్వలేదేమో అని అనుకుంటున్నాను. మధ్యలో పొత్తులు అయితే ఒక 4 అయినాయి, అవి కూడా కోసుకుందాం రండి. బర్డ్స్ కోసం అని చెప్పి ఇట్లా వేసాను. బాగా వచ్చినాయి చూసారా. ఇవి స్వీట్ కార్న్ అండి, అందుకే ఇంత స్వీట్గా ఉన్నాయి. మా మానస డ్రాగన్ ఫ్రూట్ చూసింది, ఎక్కడో కోయడానికి వెళ్ళింది. రండర్రా బరబాటిలు తెంపేద్దాం. బరబాటీలు అయితే చాలా ఫ్రెష్గా భలే ఉన్నాయండి. ఎక్కువే వస్తాయి ఈసారి. ఎంతమంది కోస్తున్నామో చూస్తున్నారు కదా. ఈసారి గోరుచిక్కుళ్ళు అయితే ఫెయిల్ అయిపోయాం. మరి ఇంకా అవన్నీ తీసేయాలి ఇంకా మొక్కలు. ఇక్కడ మనకి పీకాక్ తోటకూర మనసిందా. డ్రాగన్ ఫ్రూట్ తెంపుకున్నావా? చిన్నది వచ్చిందా? ఓకే, చాలా స్వీట్గా ఉంటాయండి డ్రాగన్ ఫ్రూట్స్. మనం పండించుకున్న ఫ్రూట్స్ చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ పీకాక్ తోటకూర ఉంది, మామూలు తోటకూర ఉంది, అండ్ ఎర్ర తోటకూర కూడా ఉంది. చూస్తున్నారు కదా. పీకాక్ తోటకూర వచ్చేసి ఇలా ఉంటుంది, చూస్తున్నారా. కోద్దాము ఇవన్నీ కూడా. ఇక్కడ చెనక్కాయ మొక్కలు అయితే వేసాము. ఇది మామూలు చెనక్కాయ కాదండి, రెగ్యులర్గా పండించేది కాదు, కొంచెం డిఫరెంట్ అన్నమాట.
తీసి చూద్దాం ఒకసారి అయినాయో లేదో. అయితే ఇంకొంతకాలం ఉంటే బాగున్నేమో. మెరూన్ కలరు శనక్కాయలండి, రెగ్యులర్ కాదని చెప్పాను కదా. ఇట్లా ఉంటాయి కలర్ అయితే. ఇదిగోండి, కలర్ అయితే సూపర్గా ఉంటుంది. కాకపోతే 2 పిక్కలు ఉంటే పెట్టాను నా దగ్గర లాస్ట్ ఇయర్ ఎప్పుడు. ఇదిగోండి ఈ కలర్ అనమాట. భలే ఉంటాయండి ఇవైతే. ఈ కలర్ ఇదిగోండి, నార్మల్ శనక్కాయ కాదని చెప్పాను కదా. అండ్ ఇది చాలా స్వీట్గా ఉంటుంది, పచ్చి తిన్నా సరే. ఇంకో 2 మొక్కలు ఉన్నాయి, వట్టే వదిలేసాను. ఇవి మటుకు కొంచెం ఆతృతకి తీసేసాను అనమాట. అంటే చాలా అయ్యింది. బాగున్నాయి, తింటారా? ఇంకా మిగతా 2 మొక్కలు ఇంకా తీయద్దా? ఇక్కడ గోంగూర అయితే ఇంకొంచెం తీసేద్దాం ఈసారి. కొంచెం ఎక్కువగానే ఉందండి గోంగూర. ఒక 2కి పంపించాలన్నమాట. ఎందుకంటే ఆర్గానిక్గా పండిస్తాం కాబట్టి మన గోంగూరకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, వారికి పంపించాలన్నమాట. అందుకే తీసేస్తున్నాను. ఇదిగోండి, కొన్ని వచ్చేసి నేను స్టెమ్ కటింగ్స్ అయితే చేస్తున్నాను. కొన్ని వచ్చేసి వేర్లతో తీసేస్తున్నారు మా పిల్లలైతే. ఇవైతే మటుకు నేను కొన్ని స్టెమ్ కటింగ్స్ చేసేస్తున్నాను. మళ్ళీ చిగురు వస్తుందండి. ఆనపకాయలు అయితే చిన్న ఉన్నాయండి. ఇంకా ఇటుపక్క ఏంటంటే బోల్డ్ ఆనపకాయలు అయితే కోసం కదా, మళ్ళీ ఆనపకాయలు అయితే స్టార్ట్ అయ్యాయి. అయితే ఈసారి కొంచెం చిన్నగా ఉన్నాయన్నమాట. అందుకని ఇట్లా వచ్చి చూస్తున్నాను. ఇక్కడ మనకి పీకాక్ తోటకూర కూడా ఉంది. ఇందాక నుంచి మా మానస నేను కోస్తాను హార్వెస్ట్ చేస్తాను అంటుంది. మానస రామ్మ అయితే పీకాక్ తోటకూర అంటే దానికి చాలా ఇష్టం అనమాట, తెల్ల వంకాయలాగా. అవి ఇచ్చే మిగతా కోసుకొని వచ్చి ఇక్కడ పెడతాను. అక్కడ ఆనపకాయలు ఉన్నాయి కానీ కొయ్యకండి అమ్మా, చిన్నవే ఉన్నాయి. మా శ్రావణ్ ఎక్కడో ఆనపకాయ చూసాడట, పరిగెడుతున్నాడు. చూపించు, వచ్చిందా? తీసుకొచ్చే జాగ్రత్త. గోంగూర తీసేయండి అమ్మా. ప్లేస్ కొంచెం క్లియర్ చేసుకుంటే మళ్ళీ ఏమన్నా విత్తనాలు అయితే వేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ గోంగూర వేయకుండా ఇంకేమన్నా అదర్ విత్తనాలు ఏమన్నా వేసుకోవచ్చు అనమాట. అంటే సకానికి సగం అయితే క్లీన్ చేయించేస్తాను, వాళ్ళకి ఇద్దామని చెప్పాను కదా. అండ్ మనకి కూడా కొంచెం యూజ్ అవుతుంది. ఇగోండి, మానస అయితే తోటకూర అయితే కోస్తుంది. బోల్డ్ అంత గోంగూర ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసేసాము. అసలు ఏం చేస్తాం చూద్దాం రండి. మట్టి అయిపోయింది. స్వీట్ కార్న్ అయితే బాగా వచ్చినాయండి. ఇవి మటుకు బర్డ్స్ కానీ వేసాను. స్వీట్ కార్న్ అయితే చాలా ఇష్టపడతాయి. పొత్తులు ఇంకా చాలా ఉన్నాయి, ప్రస్తుతానికైతే ఇవి కోసాను. కాకరకాయలు కూడా భలే వచ్చినాయి. బర్బాటీలు ఎక్కువే వచ్చినాయండి. ఇదిగోండి, ఈరోజు మన హార్వెస్ట్ అంటే మన పెరటి తోటలోని హార్వెస్ట్ వచ్చేసి ఇదనమాట. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మంచిగా కామెంట్ చేయండి. మీరు కూడా ఎంతో కొంత గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేయండి. ఇప్పటి వరకు స్టార్ట్ చేయకపోతే. సో ఇలాగా ఎంతమందితో ఇలా హార్వెస్ట్ చేస్తూ ఉంటే ఎంత సరదా అనిపిస్తుంది కదా. మన పెరటి తోటలో ఇంకా రకరకాలవి విత్తనాలు అయితే పెట్టానండి. అవి రానున్న వీడియోస్లో షేర్ చేస్తాను. ప్రస్తుతానికైతే మేమందరం కూడా సెలవు తీసుకుంటామండి. సమస్తలోక సుఖినో భవంతు.